టీఎస్పీఎస్సీ విషయంలో వచ్చింది కథ కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడం కానీ, పరీక్ష ఫలితాలను ప్రకటించడం కానీ, ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు. ఇది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము, రకరకాల స్థాయి వివిధ. అబ్బా ఏం జ్ఞానం సార్, నువ్వు ఈ జ్ఞానంతోనే ముఖ్యమంత్రి అయ్యండి. ఇక చూపిస్తాయి నా భాగవతం మొత్తం మీరు చూడండి ఒకసారి మిత్రులారా. ఇదే శాల్తీ ఒకసారి మనది లింక్ పెట్టవా, మనది ఇప్పుడు ఆ రోజు ఏం మాట్లాడాడు, ఈ రోజు ఏం మాట్లాడాడు, ఆ లోపల నేను చెప్తా. నేను ఆ రోజే చెప్పిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం ఫస్ట్ బయటపడ్డప్పుడే చైర్మన్ కనుక రాజీనామా చేసినా లేకపోతే చైర్మన్ని తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది ఏంది అన్నప్పుడు నేను ఆ రోజే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. టీఎస్పీఎస్సీ విషయంలో, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో అప్పుడు ఆ రోజే చైర్మన్ అనేటువంటి వాళ్ళని తొలగించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది, దాన్ని ఎట్లా తొలగించాలి అనేటువంటిది ఆ రోజే చెప్పిన. ఏమని చెప్పారు చాలామంది మేధావులు, కేసీఆర్ తలుచుకుంటే అట్లనే చేయొచ్చు, ముఖ్యమంత్రి తలుచుకుంటే చేయకుండా ఉంటుందా అని అంటే అట్లా కుదరదు ఆయన. అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషను. ఒక హైకోర్టు జడ్జిని తొలగించాలంటే ఆ పదవి నుంచి ఎంత ప్రాసెస్ ఉంటుందో సేమ్ టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ, యూపీఎస్సీ చైర్మన్ కానీ, ఈ పిఎస్సీల చైర్మన్లను తొలగించాలంటే కూడా అంతే ప్రొసీజర్ ఉంటుంది. సో కాబట్టి అంత మనం నోటితో మాట్లాడినంత ఈజీ కాదు. ఒకవేళ ఆ రోజు అప్పటికున్నటువంటి టైంకి ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ కనుక రాజీనామా చేస్తే ఆ రాజీనామాని ఆమె ఆమోదించినా కష్టమే, ఆమోదించకపోయినా కష్టమే. ఆమోదిస్తేనేమో కొత్త చైర్మన్ని అప్రూవల్ చేయాల్సింది మళ్ళా అదే గవర్నర్ మేడమే కొత్త చైర్మన్ని అప్రూవల్ చేయాలి, పాత చైర్మన్ రాజీనామాను కూడా ఆమెనే ఆమోదింపాలి. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే బోర్డు కార్యకలాపాలు ఆగిపోతాయి. తద్వారా ఏమవుతుందంటే ల్యాగ్ ఏర్పడుతుంది, దాని ద్వారా నోటిఫికేషన్ల ప్రక్రియ ఎక్కడికక్కడ ఆగిపోతుంది అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పిన. ఈయనని ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే డైరెక్ట్గా ఆయన తొలగించాలంటే అది ఇంకా పెద్ద ప్రాసెస్. ఇంపీచ్మెంట్ మోషన్ అని పెట్టాలి, దాని తర్వాత రకరకాలుగా దాన్ని రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత ఆయన పక్క కట్టాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ నేను చెప్పిన. మొన్న ఈయన రాజీనామా చేసినప్పుడు కూడా నేను ఆ విషయాన్ని చెడితే చాలామంది నాకు కిందకు వచ్చి కామెంట్లు పెట్టరు, ఏమయ్యారా శంకరు నువ్వు ఏదో పంపించ్మెంటు అంటే ఎక్కడ అయ్యారా అని. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరు, దేనికి చేస్తలేరు? ఇప్పుడు ఆమె రాజీనామా ఎందుకు ఆమోదిస్తలేదు అంటే ఈ చైర్మన్ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి, ఏమని పేపర్ లీకేజీ వ్యవహారం వచ్చింది కాబట్టి ఆ చైర్మన్ని ఆ రాజీనామాను ఆమోదిస్తలేదు. నిజంగా వాడు దోషి. ఒకసారి పేపర్ లీక్ అయింది, లీక్ అయినాక దాన్ని మళ్ళీ పరీక్ష మొత్తం రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెట్టాల్సి వచ్చింది. ఆ పరీక్ష పెట్టినప్పుడు మరి ఒకసారి లీక్ అయిన పేపర్ని జాగ్రత్తగా పెట్టాలి కదా, మళ్ళీ నెక్స్ట్ పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ తీసుకోలే. కాబట్టి ఇందులో చైర్మన్ అనేటోడు దొంగ, ఈ చైర్మన్ జనార్దన్ రెడ్డి అనేటోడు పెద్ద దొంగ ఇందులో. సో కాబట్టి ఆ దొంగను వదిలిపెట్టొద్దు అని ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తున్నారంటే వాడిని ముందు వాడు పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆయన పాత్ర ఏంది, ఎంతవరకు అందులో ఆయన పాత్ర ఉన్నది అని చెప్పేసి తేలేదాకా నేను ఆయన రాజీనామాను ఆమోదించను అని చెప్పింది. నిజంగా కూడా ఆమె నిర్ణయం 100% కరెక్టే. ఈ టైంలో నేను ఇదే విషయాన్ని ఆ రోజు కూడా చెప్పితే చాలామందికి మింగుడు పడలే. కానీ ఈ మోతవరి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారో తెలుసా? ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా, ఏమన్నాడు ఆ రోజు, ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి. రాజ్యాంగం ఆర్టికల్ 3:7 ప్రకారము ఏమని చెప్పిండు, గవర్నర్ గారికి అధికారాలు ఉన్నాయి. ఆ విశేష అధికారాలు ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ అందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం వారికి ఉన్నది. కాబట్టి ఈ రోజు సిట్ విచారణ చేస్తారు కదా. మరి ఇదే మీరు చెప్పినటువంటి ఆర్టికల్ ఎంత ఇది క్లాజ్, రాజ్యాంగం ఆర్టికల్ 3:7 మరి మీరు ఇంత రాజ్యాంగ నిపుణులు 3:17 ప్రకారం మీకు మొత్తానికి సస్పెండ్ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పేసి ఇప్పుడు పోయి మరి ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఇవాళ నువ్వు అధికారంలో కూర్చున్నాక ఆ రోజు నువ్వు పిసిసి అధ్యక్షునివి, నీ మన నోటికి అడ్డు అదుపు లేదు. మనకేం కావాలి అప్పుడు నిరుద్యోగుల ఓట్లు కావాలి, శవాల మీద పేరాలు ఏరుకునేటువంటి వ్యవహారం ఉంటుంది కదా, గట్లా ఆయా ఓట్లు కావాలి. కాబట్టి ఆ రోజు ఏది పడితే అది మాట్లాడేసినాం. ఆర్టికల్ 3:17 ప్రకారం మరి ఈరోజు ఎందుకు మేడం ఆ నిర్ణయం తీసుకోవడం లేదు?
మీరు ఆ రోజు మొత్తం క్లాజులు సబ్ క్లాజులు ఏ లేఖ ప్రకారం తీసుకోవచ్చు అని అన్ని పూసగుచ్చినట్టు మొత్తం తీసుకుపోయి మెమరాండం ఇచ్చొచ్చారు కదా, మరి ఎందుకు ఇవాళ ఆమె తీసుకోలేకపోతున్నది? దేనికి తీసుకోలేకపోతున్నది? ఆయాల నీకు ఇన్ని గుర్తొచ్చినాయి, ఇవాళ ఎందుకు కేవలము ఆయన చైర్మన్ లేకపోతే ఏం చేయలేము, మనం పోస్టులు ఇవ్వలేము, రిజల్ట్స్ ఇవ్వలేము, మనం ఏం చేయలేమని ఎట్లా చెప్తున్నావు? దేనికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? చెప్పాలి. గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నాయి. ఆ విశేష అధికారాలు ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ అందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం వారికి ఉన్నది. కాబట్టి ఈ రోజు సిట్ విచారణ చేస్తుంది. మాకు సిట్ మీద నమ్మకం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అధికారులు విచారణ చేసేటప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ హోదాలో కొనసాగకూడదు. దాన్ని ఉపయోగించి మేము కూడా గవర్నర్ గారు ముందు పెట్టినాము. టీఎస్పీఎస్సీ విషయంలో మేము కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడం కానీ, పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ, ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు. అయిపోయి ఇంకా కార్యక్రమం అదే చెప్తాడు. ఏమి అయిపోయింది కదా. నిరుద్యోగులారా, నిజంగా మీరు ఇప్పటికీ ఇంకా ఆయన నమ్ముతుర్రా? ఈయన ఇన్ని మాటలు చెప్పిన ఆయన మరి చైర్మన్ లేకుండా ఏం చేయలేమని, చైర్మన్ లేకుండా ఏ కార్యక్రమం జరగదని తెలిసినటువంటి ఈ మహానుభావులు మరి అవి ఎక్కడుందా? అది ఉందా మన దగ్గర? అదే జాబ్ నోటిఫికేషన్ ఏమంటారు, క్యాలెండర్ ఏడ ఉంది? ఈ జాబ్ నోటిఫికేషన్ ఎట్టు ఇచ్చిరండి మీరు? నాకు అర్థం కాదు. ఏ విధంగా ఇచ్చిర్రు? మా వాళ్ళ డౌన్లోడ్ చేసి ఉంటాం. ఈ జాబ్ నోటిఫికేషను ఏ విధంగా ఇచ్చిర్రు మీరు? ఇగో ఈ జాబ్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చిర్రు? ఇది ఏ విధంగా ఇచ్చిర్రు? క్యాలెండరు, జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇచ్చిర్రు? చూడండి, అభయహస్తం మేనిఫెస్టో. ఇప్పుడు ఇవన్నీ తెలియదా మీకు? ఏంది ఇవన్నీ? ఇవాళ చైర్మన్ లేకపోతే నోటిఫికేషన్ ఇవ్వడం కుదరదని, చైర్మన్ లేకపోతే రిజల్ట్స్ ఇవ్వడం కుదరదని, చైర్మన్ లేకపోతే పేపర్ తయారు చేయడం కుదరదని ఆ రోజు తెలియదా? ఆ రోజు తెలియకుండా మరి ఏమవుతావారితనంతో ఫిబ్రవరి 1 తారీఖు నాడు 2024 ఏం చేస్తారన్నాడు? ఆయన డిప్యూటీ కలెక్టర్లు అదే గ్రూప్ 1కు నియామక పత్రాలు ఇస్తారంట. ఈయన నిలబడి ఇట్లా గ్రూప్ 1 నియామక పత్రాలు ఇట్లా ఇస్తారనమాట అందరికీ. అది ఎప్పుడు ఎగ్జామ్లు పెట్టలేదు, దాని నోటిఫికేషన్ రాలేదు, పేపర్ రెడీ కాలేదు, ఏం కాలేదు. కానీ ఫిబ్రవరి 1 తారీఖు నాడు బట్టలు కూడా తీసుకొట్టురు మీరు కాంగ్రెస్ వాళ్ళని ఆడ కనపడితే. నిరుద్యోగులారా, 1 తారీఖు నాడు నియామక పత్రాలు ఇవ్వకపోతే బట్టలు కూడా తీసుకొట్టురు. డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, కమిషనరు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఆర్టీఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబరు, ఇట్లా ఇవన్నీ 1 తారీఖు నాడు గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన అన్ని 1 తారీఖు నాడు ఇట్లా పట్టుకొని ఫోటోలు దిగుతా, నేను అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు జాబ్ క్యాలెండర్ వేసి. దాంతోపాటు ఇది ఒక్కటేనా? ఏం చేసిండు తెలుసా? ఇగో గ్రూప్ 2 నియామకాలు ఫేజ్ 1 కిందనేమో మార్చి 1 తారీఖు నాడు ఫేజ్ 1 పెడతారంట. అదే నియామక పత్రాలు, ఇది కూడా అపాయింట్మెంట్స్ ఇస్తారు డైరెక్ట్. ఈ ఎగ్జామ్స్ ఏమి ఉండయి. ఏప్రిల్, అదే మార్చ్, ఏప్రిల్ 1 తారీఖు నాడు ఫేజ్ 1, డిసెంబరు 15 తారీఖు నాడు, అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్ 15 తారీఖు నాడు ఫేజ్ 2. ఇట్లా మరి ఈ కార్యక్రమం అంతా తెలియకుండా ఈ డేట్లతోటి ఇవన్నిటితోని పెట్టి ఇంకా పేపర్లో ఇచ్చి సంతకాలు కూడా పెట్టిరు దాని మీద. బట్టి విక్రమార్క ఉందా? అది ఉందా? సంతకాలు కూడా పెట్టారు. ఆ సంతకాలు కూడా మరి సంతకాలు పెట్టినందుకు మీ మీద ఏం కేసులు పెట్టాలి? లాస్ట్కు ఉందా? ఈ సంతకాలు పెట్టినందుకు మీ మీద ఏ కేసులు పెట్టాలి, ఎట్లా పెట్టాలి? ఇగో ఈ సంతకాలు ఎందుకు పెట్టిరండి? ఇంటురా, మీరు చూస్తురా? ఇది బట్టి విక్రమార్క ఇగో సంతకం, అనుముల రేవంత్ రెడ్డి సంతకం. మరి సంతకాలు దేనికోసం పెట్టిరు? ఈ సంతకాలు పెట్టినందుకు ఈ రోజు నాడు 1 తారీఖు నాడు మీరు అది ఏమంటారు అపాయింట్మెంట్స్ ఇవ్వకపోతే మీ మీద కేసులు వేయొచ్చా? లేదనుకుంటే మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఇద్దరు రాజీనామా చేసి వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి, ఇంకొక ఆయనకు డిప్యూటీ పదవి ఇస్తారా? ఆలోచన చేయాలి. ఎంత మోసం అంటే ఇది. పుట్టి మాటలు చెప్పుడు అన్నీ